ఏంటో అర్థం కాలేదా? నేను పాత బిల్లాని చెక్ చేస్తున్నావా? నువ్వు పాత బిల్లావని తెలిసేలా చేస్తున్నాను. వెళ్ళకూడదు. తుపాకీ తీ. వెళ్ళకూడదు కాదు, ఐఎమ్ సీరియస్. నీతో ఎన్ని రోజులుగా ఎందుకు కలుసున్నాను అనుకుంటున్నావు? ఇంత మంచి అవకాశం నాకు మళ్ళీ దొరకదు. సాషా, తప్పు చేస్తున్నావు. నీలాంటి దుర్మార్గుడిని చంపడంలో తప్పేం లేదు. నేను చెప్పేది విను. నిన్నెప్పుడో చంపేదాన్ని, కానీ అంతా మర్చిపోయి మరీ పిచ్చివాడిలా తిరిగొచ్చా. ఎందుకు చచ్చావో కూడా తెలియకుండానే పోయేవాడివి. ఇప్పుడు ఎందుకు చావబోతున్నావో తెలుసుకో. రియా నా అన్నయ్య రాజేష్. రియా రాజేష్ ఎవరో నాకు తెలీదు. ఎవరో తెలీదా? ఆ రోజు నువ్వు వాళ్ళని చంపకుండా ఉండుంటే ఇలా జరిగేది. తొందరపడకు, నేను నిజం చెప్తాను విను. నేను నిజం చెప్తున్నాను. బిల్లా ఇప్పుడు చావబోతున్నాడు. బిల్లా ఏనాడో చచ్చాడు. నేను బిల్లాని కాను. నా పేరు వేణు. నువ్వు చెప్పేది ఏది నేను తుపాకీ కింద పడాయి. చెప్తున్నారు కదా, కింద పడాయి. సాషా రైట్. సార్, ఇంట్రడ్యూస్ చేసే టైం ఇది. ముందు రివాల్వర్ కింద పడేయమని చెప్పండి సార్. తుపాకీ కింద పడాయి. మీరెవరు? జయప్రకాష్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. అవును, ఎందుకు బిల్లాని చంపాలనుకుంటున్నావు? సార్, ముందు నేను బిల్లాని కాదని చెప్పండి సార్. రియా రాజేష్ చావడానికి నేనే కారణం అనుకుని నన్ను చంపాలనుకుంది. నా అదృష్టం కొద్ది ఏదో ఫ్లాష్ బ్యాక్ చెప్పింది, లేదంటే నా టాప్ లేచిపోయేది. చూడు సాషా, బిల్లా చనిపోయాడు. అతన్ని పట్టుకునే ప్రయత్నంలో నేనే అతన్ని చంపేశాను. అతని మొత్తం నెట్వర్క్ ని, ముఖ్యంగా జగదీష్ ని పట్టుకోవడానికి ఈ వేణు బిల్లాగా యాక్ట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. వేణు బిల్లాగా యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికైనా నమ్ము. తుపాకీ కిందకు దించు. సార్, నేను చెప్పినట్టు ఆ గ్రూప్ కాంటాక్ట్స్ అన్ని ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి. నువ్వు చూసావా? నేను చూడలేదు. అదేదో మీరే చూడండి, వాళ్ళని పట్టుకోండి. ఇంతటితో నా పని అయిపోయింది. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తావు? జగదీష్ ఎవరో తెలిసే వరకు నువ్వు ఇలాగే ఉండాలి. సార్, ఆటలాడకండి. సాషా, ఇతను బిల్లా కాదనే విషయం మన ముగ్గురికి తప్ప ఎవరికి తెలియకూడదు. బిల్లా ప్రాణాలతో లేనప్పుడు అక్కడ నాకేంటి పని? నో సాషా, నువ్వు సడన్ గా బయటకు వచ్చావంటే వాళ్ళు నిన్ను అనుమానిస్తారు. కొన్నాళ్ళు అక్కడే ఉండు, మిగిలింది నేను చూస్తాను. ఒక ముఖ్యమైన విషయం. ఏప్రిల్ 12th గుర్తుందా? వాట్? ద బిగ్ ఈవెంట్ బిల్లా. ప్రపంచంలో ఉన్న మన కాంటాక్ట్స్ మొత్తం ఒకే చోట మీట్ అయ్యే రోజు. మర్చిపోయావా? లేదు. అది రిమైండ్ చేయడానికే జగదీష్ ఫోన్ చేశారు. జగదీష్, హలో. బిల్లా, ఏప్రిల్ 12th కార్యక్రమాలంట. ఓకేనా? చేంజ్ చేయాలా? నో ప్రాబ్లం. క్యాన్ ఓకే, అయితే అక్కడ కలుద్దాం. బాయ్.
డిఎస్పీ సార్. ఏంటి చెప్పు. సార్, రేపు నైట్ నా వేషాన్ని తీసేస్తాను. ఏమంటున్నావు? బిల్లా వాళ్ళ గ్యాంగు వాళ్ళతో కాంటాక్ట్ ఉన్న మొత్తం నెట్వర్క్ రేపు నైట్ మీట్ అవుతున్నారు. ముఖ్యంగా జగదీష్ అక్కడ ఉంటాడు. జగదీష? నీకెలా తెలుసు? ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది జగదీష్. ఏ టైంకి? 9 గంటలకి. ఎక్కడ? నంబర్ 5 ఆర్కానా బెలెట్టా. మర్చిపోకండి. దీనికోసం ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. వేణు, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఈసారి ఎలాంటి తప్పు జరగకూడదు. నేను అక్కడికి వచ్చినప్పుడు సాషా ఉండకూడదు. ఏ? సాషా అక్కడ ఉండకూడదు. అది మాత్రమే కాదు, అక్కడ ఏం జరిగినా నువ్వు నా దగ్గరికే వచ్చి సరెండర్ అవ్వాలి. మిగిలింది నాకు వదిలే. ఓకే, నో ప్రాబ్లం. అంతా నేను చూసుకుంటాను. కానీ మీరు ఒక్కడిని కూడా వదలకండి. అందరినీ పట్టుకోండి. వీలైతే మొత్తం అందరినీ లేపేసేయండి. ఎప్పటిలాగే బిల్లా మాత్రం తప్పించుకుంటాడు. హేయ్, ఏంటి వాగుతున్నావు? సార్, నేను బిల్లాగానే ఉంటాను సార్. మంచి హ్యాపీగా ఉంది. అది వదిలేయండి. ఇంకో ముఖ్యమైన విషయం, ప్లానింగ్. మీ పాటికి టపా టపాని పేల్చుకుంటూ ముందుకెట్లొచ్చి వచ్చేయకండి. వెనక వైపు నుంచి రావాలి. కామ్గా రావాలి. అర్థమైందా? షట్ అప్. నువ్వు నా దగ్గరికి వచ్చి సరెండర్ అవ్వాలి. ఓకే సార్. హలో హలో. బిల్లా, మన అర్కరా బెలంటారాకి వెళ్ళట్లేదు. ఆస్ట్రేలియన్ కాంటాక్ట్కి వెళ్తున్నాం. ఏ? అక్కడికి పోలీసులు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీకెవరు చెప్పారు? కమ్ ఆన్ బిల్లా, అక్కడ జరిగేదంతా మనకి ముందే తెలుస్తుందిగా. ఎవరు మార్చారు? జగదీష్. నాతో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్తున్నాను కదా. డిఎస్పీ సార్, వేణుని మాట్లాడుతున్నాను. ఏంటి చెప్పు. ఎక్కడున్నారు? ఆకార బెలంటకు వెళుతున్నాను. అక్కడికి వెళ్ళొద్దు. ప్లేస్ మారింది. ఎక్కడికి? ఆస్ట్రేలియన్ కాంటాక్ట్. ఎందుకు? మీరు అక్కడికి వస్తున్నారని వాళ్ళకి ఎలాగో తెలిసింది. ఐ థింక్ జగదీష్ వాళ్ళ మనిషి మీ పక్కనే ఉన్నాడు. అదెవరో ముందు కనిపెట్టండి. ఇక్కడ ఏం జరగకుండా నేను చూసుకుంటాను.